హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇవాళ క్లాస్ లో మనం బిఆర్ఎస్ చాప్టర్ నుంచి 9, 10, 11 ఈ త్రీ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేద్దామండి. ఈ త్రీ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేస్తే మనం టోటల్ గా బిఆర్ఎస్ చాప్టర్ కంప్లీట్ చేసినట్టే. ఓకే స్టూడెంట్స్, స్క్రీన్ షేర్ చేద్దాము. ఓకే, ఇదిగోండి నైన్త్ ప్రాబ్లం. ఇదిగోండి, ఇవన్నీ కంప్లీట్ చేసేసాము. నైన్త్ ప్రాబ్లం ఎలా అడిగారు అంటే, క్యాష్ బుక్ ఇచ్చారండి మనకి, అలాగే పాస్బుక్ కూడా ఇచ్చారండి. కాకపోతే డేట్స్ చూసుకోండి ఎలా ఇచ్చారు. క్యాష్ బుక్ వచ్చి అసలు మనల్ని ఏ డేట్ కి నీకు స్టేట్మెంట్ రెడీ చేయమన్నారు అంటే, ద ఫాలోయింగ్ ఆర్ ద క్యాష్ బుక్ విత్ బ్యాంక్ కాలమ్ అండ్ పాస్బుక్ ఆఫ్ జైన్ ఫర్ ద మంత్స్ ఆఫ్ మార్చ్ 2022 అండ్ ఏప్రిల్ 2022. ఓకే, ఏంటి ఇలా 2 మంత్స్ కి ఇచ్చారు. క్యాష్ బుక్ ఏమో మార్చ్ 2022తో ఏప్రిల్ మార్చ్ 31st ఎండ్ అయ్యేటప్పటికి ఇస్తే, పాస్బుక్ ఏమో ఏప్రిల్ కి ఇచ్చారు. నిన్ను ఏమడిగారు అంటే చూద్దాం. ఏ డేట్ కి అడిగారు. రీకన్సైల్ ద బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ బుక్ ఆన్ 31st 3 2022. మనకి ఏమడిగారు అంటే బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ బుక్ 31st 3 2022కి అడిగారండి. 31/3/2022కి చూపించండి అని అడిగారు. సో మనం చూద్దాం ఇప్పుడు. మనం చేసే సమ్ము 31/3/2022తో ఎండ్ అయ్యే ఇయర్ కి, అంటే థర్డ్ మంత్ మార్చితో ఎండ్ అయ్యే టైంకి చేయాలి. మనకి ఇచ్చింది ఏంటి అంటే, క్యాష్ బుక్ ఏమో మార్చి 31st కి ఇచ్చారండి. నీకు పాస్బుక్ వచ్చేటప్పటికి ఏప్రిల్ ఇచ్చారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, మనం చెప్తుంటాం చూడండి, ఇదిగోండి, చెక్స్ ఇష్యూడ్ ₹10,000. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, 10,000. ఓకే, చెక్స్ ఇష్యూడ్ ₹10,000 ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. ప్రెజెంటెడ్ బట్ నాట్ కాదండి, ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ అంటున్నాడు. ప్రెజెంట్ అయిన పే చేసేసారు. పేమెంట్ ఎప్పుడు అంటే ఆన్ 5th April 2022. 5th April 2022. చెక్స్ ఇష్యూ ₹10,000 presented ఫర్ పేమెంట్ ఆన్ 5th April 2022 బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ అన్నవే తీసుకోవాలన్నా నేను. ఇక్కడ ఏంటి, చెక్స్ ఇష్యూ చేసాము, వాటిని పే చేసేసారు. అయితే మనం తయారు చేసేటటువంటి బిఆర్ఎస్ ఎప్పటిది అంటే, నిన్ను 31/3/2022కి రెడీ చేయమన్నారండి. అంటే ఈ డేట్ అప్పటికి నాట్ ప్రెజెంటెడ్ అని అర్థం. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు మనం కూడా ఏం చేస్తాము అంటే, క్యాష్ బుక్ విత్ బ్యాంక్ కాలం ఇచ్చిందేమో నీకు, ఇదిగోండి థర్డ్ మంత్ లో ఇదిగోండి ఫస్ట్ 3, 6th, థర్డ్ మంత్ 10th, థర్డ్ మంత్ 18th, థర్డ్ మంత్ అంటే మార్చ్ 31st March 2022 అలా ఇచ్చారు. పాస్బుక్ వచ్చేటప్పటికి దాని నెక్స్ట్ ఫాలోయింగ్ మంత్ ఏదైతే ఉందో ఫోర్త్ మంత్ ఇచ్చారండి. అయితే ఇప్పుడు ఏంటి అంటే, మనం మార్చిలో ఇష్యూ చేసిన చెక్స్ లేదా మార్చిలో డిపాజిట్ చేసిన చెక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పాస్బుక్ లో మనకి నెక్స్ట్ మంత్ లో ఎంటర్ అయిన వాటి గురించి చెప్తున్నారండి. అయితే అన్ని అలా కాదు. మనకి ఏవైతే మార్చికి సంబంధించిన చెక్స్, ఏవైతే మనకి ఏప్రిల్ నెలలో, అంటే చెక్స్ ఇష్యూ చేస్తేనేమో ఏప్రిల్ నెలలో ప్రెజెంట్ ఫర్ పేమెంట్ లేదా చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ క్రెడిటెడ్ అన్నవి, ఏప్రిల్ నెలలో ఏవైతే క్రెడిట్ అయినాయో అవి మాత్రమే తీసుకోవాలి. అంటే అర్థం ఏంటండి, చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రజెంటెడ్ ఫర్ పేమెంట్ ఏ డేట్ కి అంటే మార్చి నెల అప్పటికి అవ్వలేదు. అవి ఎప్పుడైనా ఏప్రిల్లో అయినట్టు నీకు కనబడ్డాయి అంటే మార్చిలో అవ్వలేదని అర్థము. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి అంటే, ఏ పాయింట్స్ మాత్రమే తీసుకోవాలి అంటే, ఇక్కడ ఏ పాయింట్స్ అయితే ఉన్నాయో ఆ పాయింట్స్ ఏప్రిల్ నెలలో కనబడతా ఉంటే వాటిని తీసుకోవాలి, వాటిని మాత్రమే తీసుకోవాలి. మిగిలినవి ఎందుకు తీసుకోకూడదు? మిగిలినవి, ఇక్కడ సేల్స్ ₹3,00,000 ఉంది. సేల్స్ అంటే ఇదేంటి, క్యాష్ బుక్ విత్ బ్యాంక్ కాలం రిసిప్ట్ సైడ్ అండి, రిసిప్ట్స్ అవునా. ఇది పేమెంట్ సైడ్, ఇది పేమెంట్స్, రిసిప్ట్ పేమెంట్. అయితే ఇక్కడ ఒక్క సేల్స్ చూద్దామండి. ఇది ఒక్క పాయింట్ చెప్తున్నాను నేను. సేల్స్ ₹3,00,000 ఇక్కడ కనబడలేదు అంటే, 3 lakhs ఎక్కడైనా ఉందా? నీకు రిసిప్ట్ అంటే క్రెడిటేగా, అక్కడ డెబిట్, ఇక్కడ క్రెడిటేగా. ₹3,00,000 ఎక్కడన్నా కనబడిందా నీకు? టోటల్ గా ఎక్కడ కనబడాలి అంటే ఏంటి అంటే, మనకి ఆల్రెడీ ఇక్కడ సేల్స్ కు సంబంధించి ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే, మనకి సేల్ జరిగిందండి, బ్యాంక్ కాలంలో వేసేసాం మనం. బ్యాంక్ కాలంలో ఈ ₹3,00,000 ని అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని డిపాజిట్ చేసేసాము, అయిపోయింది. అంటే ఇక్కడ కనిపించాల. అలాగే ఇది తీసుకుందాం, రామ్ ₹65,000 తీసుకున్నామండి. అంటే
చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ రామ్ అని, అంతేగా, చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ రామ్ అని ఇక్కడ రాసాం మనం. 65,000 రూపీస్ బ్యాంక్ కాలంలో రాసాము అంటే ఆ 65,000 రూపాయలవి మార్చి నెలలోనే 65,000 రూపాయలకు సంబంధించి మనకి ట్రాన్సాక్షన్ జరగకేది పాస్బుక్ లో కూడా ఎంటర్ కాకపోతే ఆ 65,000 రూపాయలు మనకి ఆ పేరుతో కనబడాలి. కనబడుతుందా? 65,000 రూపీస్ రాము పేరుతో డిపాజిట్ క్రెడిట్ సైడ్ కనబడుతుందా అంటే మనకి 65,000 రూపీస్ ఉంది కానీ అది పటేల్ అండి, రామ్ కాదు, ఇది వేరే ట్రాన్సాక్షన్. సో అది మనం ఏంటి అంటే 31 మార్చ్ వరకు మనకి ఈ ట్రాన్సాక్షన్ అనేది పాస్బుక్ లో కూడా ఎంటర్ అయ్యింది. ఓకేనా, అంటే డిఫరెన్స్ ఏమీ లేదు. సో మనకి ఏ ఏ పాయింట్స్ మాత్రం ఇక్కడ ఉండి ఏప్రిల్ నెలలో కూడా కనిపిస్తే దాని అర్థం ఏంటి అంటే ఈ మంత్ లో మనకి ఏదైనా కనుక ఒక చెక్స్ ఇష్యూ చేస్తే లేదా చెక్ డిపాజిట్ చేస్తే క్రెడిట్ అవ్వలేదు, అవి ఫోర్త్ మంత్ లో అయినాయి. అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఉన్నవి ఫోర్త్ మంత్ లో ఏవైతే కనిపిస్తాయో వాటిని తీసుకుని లెక్కలోకి వెళ్ళిపో, అదే నేను చెప్తున్నా. అర్థమవుతుందండి? మనం తయారు చేయాల్సినటువంటి ఈ స్టేట్మెంట్ ఎప్పటికి అంటే 31 మార్చి నాటికి మనం తయారు చేయబోతున్నాము. మనకి ఏవైతే ఇక్కడ ఫోర్త్ మంత్ లో కూడా ఏ ట్రాన్సాక్షన్స్ అయితే ఇక్కడ ఫోర్త్ మంత్ లో కూడా కనబడుతున్నాయో వాటిని మాత్రమే తీసుకోండి. వాటి అర్థం ఏంటి అంటే ఇక్కడ 31 మార్చికి అంటే డిపాజిట్ చేస్తేనేమో క్రెడిట్ అవ్వలేదని, చెక్స్ ఇష్యూ చేస్తేనేమో ప్రెసెంట్ ఫర్ పేమెంట్ అవ్వలేదని అర్థము. రైట్? సరే, ఒక్కొక్క పాయింట్ చూద్దామండి. మనకి సేల్స్ రాము సింగాల్ ఇంతవరకు మనకి చెప్పారు కదా. సో ఈ పాయింట్స్ ఏవి కూడా మనకి క్రెడిట్ సైడ్ ఇక్కడ క్రెడిట్ అయినట్టు కనిపించలేదండి బ్యాంక్ లో. సో అవన్నీ కూడా మనకి జాగ్రత్తగానే మనకి పాస్బుక్ లో కూడా ఎంటర్ అయినట్టు అర్థం. నెక్స్ట్ గోయాలు పటేల్ అంటే ఈ రెండు చూద్దామండి. ఇదిగోండి, గోయాల్ ఒకడు, పటేల్ ఒకడు. 65,000 రూపీస్ అండ్ 33,000 రూపీస్. ఇదిగోండి, ఇదిగోండి క్రెడిట్, అక్కడ డెబిట్ అంటే ఇక్కడ క్రెడిట్. 33,000 రూపీస్, 65,000 రూపీస్ అంటే ఏంటి ఇక్కడ మీనింగ్? చెక్స్ డిపాజిటెడ్, చెక్స్ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్, క్యాష్ బుక్ లో రాసుకుని చెక్స్ ని బ్యాంకు పంపించాడు. చెక్స్ డిపాజిట్ ఇన్ టు బ్యాంక్ బట్ నాట్ క్రెడిటెడ్ ఆర్ బట్ నాట్ కలెక్టెడ్. ఎప్పటికండి? 31/3/2022కి కలెక్ట్ అవ్వలేదు, కానీ అయినాయి. ఎప్పుడైనాయి? ఫోర్త్ మంత్ లో అయినాయి. అంటే ఈ డేట్ అప్పటికి అవ్వలేదు కాబట్టి మనం ఈ రెండు పాయింట్స్ ని తీసుకోవాలండి. రైట్? అర్థమవుతుందండి? మనం ఇప్పుడు బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ లో ఈ రెండు పాయింట్స్ తీసుకోవాలి. ఇప్పుడు మనం క్రెడిట్ సైడ్ చూద్దాము, అంటే పేమెంట్ సైడ్ చూద్దాము. అంటే బ్యాంక్ స్టేట్మెంట్ తో పోల్చండి విత్డ్రావల్ తో. అంటే బై క్యాష్ అన్నారు కదండి 2 lakh రూపీస్, మోడీ 60,000, పాటిల్ 30,000, సురేష్ 40,000 రూపీస్. ఈ నాలుగు అమౌంట్స్ ని ఒకసారి మనం పోల్చుదాము. మనం డెబిట్ అమౌంట్స్ 2,80,000 మనకి లేవండి. ఈ 4 అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏవి కూడా ఇక్కడ లేవు. అంటే మనకి అమౌంట్ చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ అనే పాయింట్ ఇక్కడ ఏమీ లేదండి. ఇవన్నీ కూడా చెక్స్ ఇష్యూడ్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్, సో తీసేయండి. నెక్స్ట్ 1,50,000 ఒక్క పాయింట్ ఉందండి, చూద్దాం. రమేష్ అట 1,50,000 రూపీస్ మనం రమేష్ కి చెక్ ఇష్యూ చేశాము. ఓకే, ఇక్కడ కనబడుతుంది చూడండి, 1,50,000 రూపీస్ కనిపించిందా? రమేష్ 1,50,000 రూపీస్ కనబడింది కదండి మనకి. అంటే పాయింట్ ఏంటి ఇక్కడ? మనకి చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ కాబట్టే నీకు అప్పుడు 31/3కి ప్రెజెంట్మెంట్ అవ్వలేదు కాబట్టే ఇక్కడ ఫోర్త్ మంత్ లో వచ్చి పడింది ఆ ట్రాన్సాక్షన్. సో మనం ఈ రెండు పాయింట్స్ మాత్రమే తీసుకోవాలి. మీరు అనొచ్చు, మేడం ఇంకా ఉన్నాయి కదండి 200 రూపాయలు, 17,000 రూపాయలు అక్కడ లేవు కదండి, మరి ఎందుకు వదిలేశారండి మిగిలిన పాయింట్స్ అంటే మనల్ని తయారు చేయమంది బాబు. 31/3/2022కి మాత్రమే మనం తయారు చేయబోతున్నాము. ఇది ఏమి పట్టించుకోవద్దు. మనం ఆ డేట్ అప్పుడు జరిగిన ట్రాన్సాక్షన్స్ ని సరిపోల్చాలి. సో మనం రెండు పాయింట్స్ తీసుకోవాలండి. ఒకటేమో 1,50,000 రూపీస్, దీని పేరు ఏంటంటే చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. ఏ డేట్ అప్పటికంటే మనం చేసేటటువంటి 31/3/2022కి. నెక్స్ట్ చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ అయిపోయిన తర్వాత చెక్స్ సెంట్ ఫర్ కలెక్షన్ లేదా చెక్స్ డిపాజిట్ ఇన్ బ్యాంక్ బట్ నాట్ క్రెడిటెడ్ పాయింట్స్, ఈ రెండు అంటే 98,000 రూపీస్, ఈ రెండింటి మాత్రమే మనము తీసుకుని బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ తయారు చేయాలి. దాని గురించి మనకి ఇక్కడ ఇదిగోండి ఇచ్చేసారు చూడండి. బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ 3,13,000 రూపీస్. ఎక్కడ నుంచి తీసుకున్నారండి మీరు? ఇదిగోండి క్యాష్ బుక్ లో బ్యాలెన్స్ ఉంది కదండి ఇక్కడ 3,13,000 రూపీస్ స్టార్ట్ అయ్యి తర్వాత చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్, క్యాష్ బుక్, పాస్బుక్. మనము చెక్స్ ఇష్యూడ్ అనగానే క్యాష్ బుక్ బ్యాలెన్స్ డౌన్ అయిపోయిందండి, పాస్బుక్ అలాగే ఉంది. సో మనం ఏం చేస్తామంటే మనకు స్టార్ట్ అయింది క్యాష్ బుక్ తో కాబట్టి యాడ్. నెక్స్ట్ చెక్స్ డిపాజిటెడ్ అనగానే
ఇక్కడ క్యాష్ బుక్ లో రాసుకున్నాం రిసిప్ట్ సైడ్. సో క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అయ్యిందండి, పాస్బుక్ లో రాయలేదు కాబట్టి మనకి స్టార్ట్ అయిన పాయింట్ క్యాష్ బుక్ తో కాబట్టి మనం లెస్ చేసామండి. ఇది కూడా 98,000 రూపీస్. ఏవి 98 రూపీస్ అండ్ 98,000 రూపీస్ అంటే ఈ రెండు కలిపితే 98,000 రూపీస్. దాని గురించి నీకు ఇక్కడ ఇచ్చారండి క్లియర్ గా సొల్యూషన్ లో. ఆన్ స్క్రూటినీ ఆఫ్ ది డెబిట్ సైడ్ ఆఫ్ ది క్యాష్ బుక్ ఆఫ్ మార్చ్ 2022 అండ్ receipt side of the passbook of April 2022 reveals that two checks deposited in bank ఎవరు గోయల్ 33,000 పటేల్ 65,000 in March were not credited by the bank till 31st 3/20. అదేగా నేను చెప్పింది, అప్పుడు అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ అయినాయి. On scrutiny of the credit side of the cash book and payment side of the passbook reveals that a check issued to Ramesh for 1,50,000 in March 2022 had not been presented for payment in bank till 31st 3/2022. మనము తయారు చేసే డేట్ ఇది, వాడు అడిగింది ఇది. Therefore, the bank reconciliation statement on 31st 3/2020 will appear as follows. అంతే సింపుల్. నెక్స్ట్ సమ్. Illustration 10 చూద్దామండి, ఇది మామూలే. When Nikhil and Co received a bank statement showing a favorable balance of 10,39,200 rupees. ఏంటండి బ్యాంక్ స్టేట్మెంట్ అంటే బ్యాలెన్స్ యాజ్ పర్ పీబీ అండి. ఇది బ్యాలెన్స్ యాజ్ పర్ పీబీ 10,39,200 rupees ఫర్ the period ended on 30th June 2022. This did not agree with the balance in the cash book. Okay, అండ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది క్యాష్ బుక్ ఈ కింద మనకి వివరాలు కనబడ్డాయట. చూద్దాం, మామూలు సమ్మె ఇది. A deposit of 3,09,200 paid 29th June 2022 had not been credited by the bank. ఏముందండి, ఎంత సింపుల్ పాయింట్స్ చేద్దామా. రైట్, స్టార్ట్ చేయి. అస్సలు వదిలిపెట్టొద్దు బ్యాంకు రీకన్సిలేషన్ స్టేట్మెంట్. వదిలిపెట్టారంటే మీ అంత వేస్ట్ వేరే వాళ్ళు ఉంటారని నేను అంట. అంతే, ఏమని అనుకోండి మీరు నా క్లాస్ చూసేవాళ్ళు. ఎందుకంటే మనం తక్కువ టైంలో 10 మార్కులు ఈజీగా సంపాదించుకోవడం చూస్తున్నాం కదా మనం. మీకు 50 మార్కులు వస్తే సరిపోతుంది కదండి. అగ్రిగేషన్ రావాలి, పాస్ 40 మార్క్స్, అగ్రిగేషన్ 50 మార్క్స్, 10 మార్కులు ఇక్కడ వచ్చేస్తున్నాయి కదా మనకి. రైట్, రెక్టిఫికేషన్ ఇస్తే కూడా ఈజీ అండి. రెక్టిఫికేషన్ కూడా చెప్తా, చాలా చాలా ఈజీ. అది కూడా చేసేయచ్చు ఒక 10 నిమిషాలు. దీనికి ఒక 5, దానికి ఒక 10, 15. సో మొత్తం అర్థం చేసుకోవడానికి కూడా కావాలని మొత్తం రెండింటికి ఒక 20 నిమిషాలు లోపు అయిపోతే 20 మార్కులు వచ్చేస్తాయండి. 20 నిమిషాలకి 20 మార్కులు. మిగిలిన ఎంత టైం ఉంటుందండి. వేరే వాటికి ఇవ్వచ్చు, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కి ఇవ్వచ్చు, లేదా ఇన్కంప్లీట్ రికార్డ్స్ ఇస్తే వాటికి ఇవ్వచ్చు, పార్ట్నర్షిప్ కి వచ్చి అంటే ఎక్కువ టైం పడుతుంది కదండి వాటికి. సో మన రెక్టిఫికేషన్ ఎర్రర్స్ ఒకటి, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ ఒకటి, బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్స్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇస్తున్నారు, అది కూడా అయిపోతుందండి. ఒక 5 ఎంట్రీస్ రాస్తే సరిపోతుంది. ఓకేనా. అవి ఎందుకు వదిలేయాలి, ఇవి ఇంత సింపుల్ ప్రాబ్లమ్స్. ఇవి 3 కూడా ఈజీగా ఎంట్రీస్ రాసుకుంటూ వెళ్ళిపోతాము. ఓకే, ఏదైనా జస్ట్ మెలిక పెడితే టైం పడుతుంది అంతే. దాన్ని ఏంటంటే ఇలాంటి సమ్స్ లో మనం చేసేసేయాలి, టైం మిగుల్చుకోవాలన్నమాట. సో హెడ్డింగ్ పెట్టండి, బ్యాంకు రీకన్సిలియేషన్ స్టేట్మెంట్. మనకు టైం పట్టేదలా పార్ట్నర్షిప్స్, ఎన్పిఓస్ అవి ఇస్తే, ఇన్కంప్లీట్ రికార్డ్స్ అవి ఇస్తే. యాజ్ ఆన్ 31st 3/2022. ఓకే, అమౌంట్ రూపీస్. నేను దీనికి ప్యారలల్ గా కంపెనీ అకౌంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది అవ్వగానే రెక్టిఫికేషన్ కానీ పిఆర్ఎస్ కాదు బిల్స్ స్టార్ట్ చేస్తూ దీనికి ప్యారలల్ గా కంపెనీ అకౌంట్స్, ఇష్యూ ఆఫ్ షేర్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానని చూద్దాం. సిఎంఏ వాళ్ళకి మాత్రం నేను మొత్తం చెప్పేశానండి. చెప్పాను కదా, 2 స్టాండర్డ్స్ ఒకటి, ఇంకో డిపార్ట్మెంట్ లో అకౌంట్స్ ఒకటి వదిలేసాము, మొత్తం కంప్లీట్ చేసేసాము వాళ్ళకి, సిఎంఏ వాళ్ళకి. సో ఇప్పుడు సిఏ ఫౌండేషన్ చూద్దాము. సిఏ ఫౌండేషన్ అయిపోయిన తర్వాత నేను సిఏ ఇంటర్ వాళ్ళకి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి క్లాసెస్. సో ఈ 2-3 మంత్స్ లో మీ ఎగ్జామ్స్ అప్పటికి సిఏ ఫౌండేషన్ కి టోటల్ అందించేస్తారు మొత్తము కూడాను. తర్వాత సిఏ ఇంటర్ స్టార్ట్ చేద్దామని నా ఆలోచన. ఓకే, బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ఇచ్చారండి. బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ యాడ్ లెస్. చూడండి, ఒక చోటకు వచ్చాము అంటే అన్ని రాసుకునే మళ్ళీ మన తలకే పక్కకు తిప్పాలి, అది లెస్. ఓకే, అమౌంట్ చూడండి ఎంత, 10,39,200 రూపీస్, 10 lakh. నెక్స్ట్ మనం చేసే లెక్క దిద్దేవాడికి ఈజీగా అర్థమయ్యేటట్టు ఉండాలి. అంత పేషెన్స్ తో ఏం దిద్దరండి మీ పేపర్లో, చూడగానే వాళ్ళ క్లారిటీగా అర్థం అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, డేట్ మనం తప్పు రాసినట్లున్నాము. డేట్ ఏంటి అంటే 30th June 2022. 30th June 2022 అండి, 6th month. రైట్, ఫస్ట్ పాయింట్ చూద్దాం. ఏ డిపాజిట్ ఆఫ్ 3,09,200 రూపీస్ పెయిడ్ ఆన్ 29th June 2022 హ్యాడ్ నాట్ బీన్ క్రెడిటెడ్ బై ది బ్యాంక్ అంటిల్ ఫస్ట్. రైట్, ఇక్కడ ఫస్ట్ పాయింట్ నేనేం చెప్పాను మళ్ళీ చెప్తున్నా, క్యాష్ బుక్ పాస్బుక్ మనం
ఇంపాక్ట్ పడ్డది ఏ బుక్ మీద అంటే చెక్స్ డిపాజిట్ చేసామండి, మన దగ్గరకు వచ్చినటువంటి చెక్కులు క్యాష్ బుక్ లో రాసుకుని డిపాజిట్ చేసాము అంటే క్యాష్ బుక్ ఇంక్రీజ్, పాస్బుక్ తక్కువగా ఉంది అని అనుకోండి, పాస్బుక్ తక్కువగా ఉంది. ఫస్ట్ ఏ బుక్ మీద ఇంపాక్ట్, రైట్? అది ఫస్ట్ క్వశ్చన్. రెండో బుక్, రెండు క్వశ్చన్, దాని వలన క్యాష్ బుక్ లో డిక్రీజా ఇంక్రీజా? ఇంక్రీజ్. రెండో క్వశ్చన్ అయిపోయింది. నువ్వు రెండింటిని రీకన్సైల్ చేయాలి అంటే ఏం చేస్తావు అంటే, మనకి స్టార్ట్ అయింది పాస్బుక్ కొత్త కాబట్టి పాస్బుక్ ని ఏమైనా చేయగలం. సో ఆ లెవెల్ కి చేయాలి అంటే దీన్ని ఇంక్రీజ్ చేయాలి. సో మనం అమౌంట్ 3,09,200 రూపీస్ ముందు రాసేయండి, మర్చిపోతాం మనం. 3,09,200 రూపీస్ ఇక్కడ రాయాల్సింది ఏంటంటే చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ క్రెడిటెడ్. నెక్స్ట్ పాయింట్ అండి. A customer of the firm who received a cash discount of 4% on his account of 4 lakh rupees. 4% డిస్కౌంట్ అంటే ఎంత అండి? 16,1600, 16,000 రూపీస్, రైట్? Paid the firm a check on 12th June. The cashier తప్పుగా చేశాడంట, ఎంటర్డ్ ద గ్రాస్ అమౌంట్. ఏమండి, 16,000 తగ్గించుకుని రాయాల్సింది 4 lakhs గా రాశారు. సో 16,000 రూపీస్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు, ఏ కస్టమర్ ఆఫ్ ది ఫర్మ్ హూ రిసీవ్డ్ ఏ క్యాష్ డిస్కౌంట్ రైట్ హిజ్ రైట్ ఏం చేశాడట ఇక్కడ? ఏ కస్టమర్ డైరెక్ట్లీ డిపాజిటెడ్ ఇంటూ పెయిడ్ ద ఫర్మ్ పెయిడ్ ద కస్టమర్ ఆఫ్ ది ఫర్మ్. మన కస్టమర్ ఎవరైతే ఉన్నారో, మనం ఇంతకు ముందు క్రెడిట్ సేల్స్ చేసినప్పుడు మనకి ఏర్పడినటువంటి డెటార్ ఎవరైతే ఉన్నారో ఆయన గారు ఏం చేశారు అంటే ఆ అమౌంట్ ని పే చేశాడు, మొత్తానికి రిసీవ్ చేసుకున్నాం. అయితే ద క్యాషియర్ తప్పుగా ఎంటర్డ్ ద గ్రాస్ అమౌంట్ ఇన్ ద బ్యాంక్ కాలమ్ ఆఫ్ ది క్యాష్ బుక్. ఏమండి, మిస్టేక్ జరిగింది క్యాష్ బుక్ లో తప్పు జరిగింది. మన రిసిప్ట్ సైడ్ 16,000 ఎక్స్ట్రా రాసేసామండి. 16,000 రూపాయలు రిసిప్ట్ సైడ్ ఎక్కువగా రాసాము కాబట్టి ఇంపాక్ట్ ఆన్ క్యాష్ బుక్. ఇంపాక్ట్ ఆన్ అంటే ఎర్రర్ జరిగిందండి ఇక్కడ, ఎర్రర్ ఇన్ క్యాష్ బుక్. ఓకే, క్యాష్ బుక్ లో ఏమైంది అంటే అమౌంట్ పెరిగింది. మనకు తెలిసింది పాస్బుక్ కాబట్టి నువ్వు దాన్ని ఇంక్రీజ్ చేసుకో. ఓకే, ఎర్రర్ ఈజ్ రెక్టిఫైడ్. ఎంతండి అమౌంట్? 16,000 రూపీస్. నెక్స్ట్ పాయింట్. బ్యాంక్ చార్జెస్ అమౌంటింగ్ 3,000 రూపీస్ హ్యాడ్ నాట్ బీన్ ఎంటర్డ్ ఇన్ పాస్బుక్ లో ఎంటర్ అయింది, క్యాష్ బుక్ లో ఎంటర్ అవ్వలేదు. సో అర్థమవుతుందండి, పాస్బుక్ లో ఎంటర్ అయింది, క్యాష్ బుక్ లో అవ్వలేదు. సో పాస్బుక్ లో ఎంటర్ అవ్వడం వల్ల పాస్బుక్ బ్యాలెన్స్ డిక్రీస్, క్యాష్ బుక్ ఎక్కువగా కనిపిస్తుంది. మనకి తెలిసింది పాస్బుక్ కాబట్టి మనం ఏం చేయాలంటే పాస్బుక్ ని యాడ్ చేయాలి. యాడ్ లో రాసుకోండి. బ్యాంక్ చార్జెస్ ఎంటర్ ఇన్ పీబీ ఓన్లీ. మనకి ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తున్నా, ఈయనండి మీకు ఏంటంటే, మనం స్టార్ట్ అయింది పాస్బుక్ తో, అది ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటే క్రెడిట్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్. 3,000 రూపీస్ అండి అమౌంట్. నెక్స్ట్ పాయింట్. తీసేద్దాం ఇదంతా కన్ఫ్యూజన్ లేకుండా. రైట్, నెక్స్ట్. 28th June. ఇక్కడ ఏదో పాయింట్, రెండో పాయింట్ రాయలేదా? ఒక్క నిమిషం ఆగండి, ఒక పాయింట్ వదిలేసుకుంటా వెళ్ళిపోయాం మనం, జంప్ చేసుకుంటా. ఆన్ 30th March 2022 ద కంపెనీ హ్యాడ్ ఎంటర్డ్ ఇన్ టు ద హయ్యర్ పర్చేజ్ అగ్రిమెంట్ టు పే by bank order a sum of 3 lakh rupees on the 10th of each month commencing from April 2022. No entries had been made in cash book. 3 lakh rupees అంటండి. మనకి ఎప్పటి నుంచి? కమెన్సింగ్ ఫ్రమ్ ఏప్రిల్ అంటే ఏప్రిల్, మే, జూన్. మన ఈ 3 నెలలకి చేస్తున్నాం. ఈ థర్డ్ మంత్ అంటే జూన్ మంత్ కి చేస్తున్నాం కాబట్టి ఈ 3 months కి అంటే 3 lakh rupees ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 9 lakh rupees. దీని ఇంపాక్ట్ ఏమైంది అంటే క్యాష్ బుక్, పాస్బుక్ లో మాత్రమే రాయడం వలన పాస్బుక్ అనేది ఏమైంది అనేది చూడండి. ఇక్కడ మీరు అర్థమవుతుందా మీకు పాయింట్? ఇదిగోండి, ద కంపెనీ హ్యాడ్ ఎంటర్డ్, పాస్బుక్ లో మాత్రమే ఎంటర్ అయింది అంటే పే చేశాము కాబట్టి పాస్బుక్ డిక్రీజ్ అయిందండి. సో క్యాష్ బుక్ ఇంక్రీజ్ గా కనబడుతుంది. సో డిక్రీజ్ అయిన పాస్బుక్ ని మనం పెంచండి. సో అమౌంట్ ఎంత అండి? మొత్తం 9 lakh rupees, రైట్? పేమెంట్ ఈజ్ ఎంటర్ ఇన్ పీబీ ఓన్లీ. 3 lakhs into 3, 9 lakh rupees. నెక్స్ట్ పాయింట్ ఇద్దాం.
28th June ఏ కస్టమర్ ఆఫ్ ది కంపెనీ డైరెక్ట్లీ ఏముందండి, డైరెక్ట్లీ డిపాజిట్ చేశారట బట్ నో ఎంట్రీ మేడ్. డైరెక్ట్లీ డిపాజిట్ అంటే పాస్బుక్ పెరిగిందండి. సో మనం తెలిసి మనం స్టార్ట్ అయ్యేది పాస్బుక్ తో కాబట్టి పెరిగిందని తగ్గించి పారేయండి అయిపోతుంది. అమౌంట్ ఎంత అంటే 4 lakh rupees అండి, 4 లక్షల రూపాయలు. మనకు తెలుసుగా ఏం రాయాలి, ఏ కస్టమర్ డైరెక్ట్లీ డిపాజిట్ ఇన్ టు బ్యాంక్, అంతే. ఐదు పాయింట్స్ నేర్చుకో చాలా అని చెప్పాను నేను ఫస్ట్ రోజే. 11,200 పెయిడ్ ఇన్ టు ద బ్యాంక్ హ్యాడ్ బీన్ ఎంటర్డ్ ట్వైస్ ఇన్ ద క్యాష్ బుక్. క్యాష్ బుక్ పాస్బుక్ ఎర్రర్ జరిగింది ట్వైస్ అంట. ఓకే, మనం డిపాజిట్ చేసాము క్యాష్ బుక్ లో రాసుకుని 11,200 అలా 2 సార్లు రాసేసరికి క్యాష్ బుక్ పెరిగింది. 11,200 వరకే తీసుకోండి. ఒక 11,200 వరకు ఇక్కడ బాగానే జరిగింది, ఇక్కడ మిస్టేక్ జరిగింది. సో క్యాష్ బుక్ ఇంక్రీజ్, పాస్బుక్ డిక్రీజ్. సో మనం ఏం చేద్దామంటే ఈ పాస్బుక్ ఏదైతే ఉందో దాన్ని పెంచుదాం. 11,200 రూపీస్. నెక్స్ట్, a debit of 11 lakh rupees appeared in the bank statement for an unpaid check which had been returned marked out of the date. The check had been redated by the customer and paid in bank again. సేమ్ ఇలాంటి పాయింట్ నే మనం ఇంతకు ముందు కూడా మనం చేస్తున్నాం. అంటే ఏంటి, నీకు ఒకే ఒక పాయింట్స్ అన్ని కూడా నీకు యాడ్ లోనే వచ్చినాయి. ఒకే ఒక పాయింట్ లెస్ లో అసలు ఏమీ రాలేదా నాకు తెలిసి. అన్ని యాడేనా చూద్దామండి ఒకసారి. మొత్తం అన్ని ఇదిగోండి, 3 lakh rupees, 9 lakhs, 16,000, 3,000, 11,200 చెక్స్ రిటర్న్ అవుట్ ఆఫ్ డేట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్. లెస్ పాయింట్స్ ఒక్కటి కూడా ఒక్క పాయింట్ ఉందండి. మనం రాసామా లేదా అది లెస్ లో? 4 lakh rupees లెస్ లో పాయింటా? మనం ఏం చేసాం దాన్ని, ఒక్క నిమిషం. కస్టమర్ ఆఫ్ డైరెక్ట్లీ డిపాజిట్ టు బ్యాంక్ అంటే పాస్బుక్ పెరిగింది. ఓకే, లెస్ చేయాలి కదా మనం. ఏంటి, పక్కన తీసుకెళ్ళిపోయి ఇక్కడ రాసేసాము, రాంగ్ చేసాం కదండి. ఈ 11,200 ఇక్కడ రాద్దాము. 4 lakh rupees ఏంటి అంటే కస్టమర్ డైరెక్ట్లీ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ ఎంతండి, 4 lakh rupees. ఆ రిటర్న్ చెక్ ఉంది కదండి, రిటర్న్ చెక్ వచ్చేటప్పటికి అమౌంట్ రాద్దామండి. అమౌంట్ 11 lakh rupees రిటర్న్ చెక్, ఇంతే. సో ఓవర్. ఇక తెలిసింది కదండి మనం ఎలా చేయాలనేది. ఇదిగోండి ఇక్కడ చేద్దాం, చూద్దాం. మొత్తం టోటల్ అమౌంట్ 23,39,400 రూపీస్. మనకి ఇక్కడ ఏమైంది అంటే దీనికి యాడ్ చేస్తే 33,78,600 రూపీస్ లో నుంచి ఒకటే ఒక పాయింట్ ఉందండి. 4 lakh rupees లెస్ చేస్తే 29,78,600 రూపీస్ అండి. బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్, అంతే. ఓవర్. నెక్స్ట్ 11th సమ్ తీసుకోండి. ఇది కొంచెము లెక్క వినూత్నంగా ఉంది, వెరైటీగా చూద్దాం. Mr. Manoj is employed by Century Rayon and Carpets Private Limited as their cashier. The main responsibility of Mr. Manoj is to maintain the company's cash book and prepare a bank reconciliation statement at the end of each month. The cash book only bank column is set out below together with a copy of bank statement for the month of February. Okay, మనకి ఇందాక సమ్లాగా మనకి 31st March 2022కి ఏమో క్యాష్ బుక్ ఇచ్చి తర్వాత 30th4/2022కి పాస్బుక్ వివరాలు మనకి ఇవ్వలేదండి. ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే నీకు పాస్బుక్ ఫిబ్రవరినే, అలాగే క్యాష్ బుక్ కూడా ఫిబ్రవరినే. జాగ్రత్తగా చూసుకుని మనం చేద్దాం. ఏం అడిగారు, రికన్సైల్ ద క్యాష్ బుక్ విత్ ద బ్యాంక్ స్టేట్మెంట్. నెక్స్ట్, మేక్ నెససరీ ఎంట్రీస్ టు అప్డేట్ ద క్యాష్ బుక్. Start with the balance as per the cash book. List any unpresent checks and subtotal on the reconciliation state. రైట్ అండి. ఇప్పుడు ఏం లేదు, ఎంట్రీస్ రాయమన్నారండి. జర్నల్ ఎంట్రీస్ రాయాలి. జర్నల్ ఎంట్రీస్ రాసేది ఎక్కడండి, మనకు సంబంధించి మనం ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ లో మనం అమెండెడ్ క్యాష్ బుక్ వేస్తాం కదా, అమెండెడ్ క్యాష్ బుక్ తయారు చేయాలి. అంటే అమెండెడ్ క్యాష్ బుక్ తయారు చేస్తాము అంటేనే అర్థం ఏంటి, ఏవైతే క్యాష్ బుక్ లో రాయకుండా బ్యాంక్ లో రాశారో వాటితో. అర్థమవుతుందా? ఏవైతే రాయలేదు అనగానే ఎంట్రీ కూడా రాయండి అంటున్నాడు. ఏవైతే క్యాష్ బుక్ లో రాయలేదు అంటే ఎంట్రీ పడలేదు, సో మీరు జర్నల్ ఎంట్రీస్ కూడా రాయండి అంటున్నాడు. అంటే మనం ఇప్పుడు ఏ పాయింట్స్ గురించి నీకు జర్నల్ ఎంట్రీ వస్తుంది, అలాగే అమెండెడ్ క్యాష్ బుక్ జర్నల్ ఎంట్రీ ఏదైతే రాసామో అదే అమెండెడ్ క్యాష్ బుక్. అర్థమవుతుందా? మామూలుగా యాజ్ యూజువల్ బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ విత్ అమెండెడ్ బ్యాలెన్స్ ఆఫ్ అమెండెడ్ క్యాష్ బుక్ అనమాట. సరే చూద్దాం ఏమేం పాయింట్స్ తీసుకోవాలి అంటే ఒక్కసారి చదువు, నేను రాస్తున్నా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు ఏం జరుగుతాయండి, ఇదిగోండి. చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్, బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ అంటే ఇది క్యాష్ బుక్ లో బాగానే రాశారు కదండి, దీన్ని క్యాష్ బుక్ లో బాగానే రాశారు. సో మనం అమెండెడ్ క్యాష్ బుక్ లో రాయకూడదు.
అలాగే ఇంకెక్కడ కూడా రాయకూడదండి, ఎంట్రీ కూడా రాదు. ఎందుకంటే క్యాష్ బుక్ లో రాశారు కాబట్టి ఆల్రెడీ ఎంట్రీ కూడా రాశారని మనం అనుకోవాలి. రెండోది ఏంటండి, చెక్స్ పెయిడ్ ఇన్ టు ద బ్యాంక్ లేదా చెక్స్ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్, డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్, into the bank but not credited, but not credited. ఈ రెండు పాయింట్స్ అర్థం ఏంటంటే ఇవి రెండు కూడా క్యాష్ బుక్ లో బాగానే ఎంటర్ అయినాయి, క్యాష్ బుక్ లో ఎంట్రీస్ బాగానే రాశారు, క్యాష్ బుక్ లో బాగానే ఎంటర్ అయినాయి, కానీ పాస్బుక్ లోనే తీసుకెళ్లలేదు వీటిని అని అర్థం ఈ రెండు, అవునా? సో ఇవి ఎంట్రీస్ రావు కాబట్టి నువ్వు అమెండెడ్ క్యాష్ బుక్ లో కూడా తీసుకోవాల్సిన అవసరము లేదు. అమెండెడ్ సిబిలో అవసరము లేదు, జర్నల్ ఎంట్రీస్ కూడా అవసరం లేదు. ఈ పాయింట్స్ ఏమైనా ఉంటే అవసరం లేదు. రైట్, మరి ఎక్కడ తీసుకోవాలి? బిఆర్ఎస్ లో తీసుకోవాలి, బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ లో తీసుకోవాలి. అంటే నువ్వు ఏమేం ప్రిపేర్ చేయబోతున్నావు? ఇప్పుడు జర్నల్ ఎంట్రీస్ రాయబోతున్నావు, అమెండెడ్ క్యాష్ బుక్, తర్వాత బిఆర్ఎస్ 1, 2, 3 ఈ మూడు చేయబోతున్నావు ఇప్పుడు. రైట్, ఇంకా రాస్తా నేను ఒక 3, 4 పాయింట్స్ కూడా. ఓకే, ఇవి క్యాష్ బుక్ లో జరిగినాయి అండి, పాస్బుక్ లో ఏం జరగలేదా? జరిగినాయి. ఏంటి అంటే బ్యాంక్ చార్జెస్ డైరెక్ట్ గా బ్యాంక్ లో పడిపోయినాయి అట, బ్యాంక్ చార్జెస్ అండ్ పేమెంట్స్ మేడ్ బై ది బ్యాంక్, మేడ్ బై ది బ్యాంక్. ఓకేనండి, బ్యాంక్ చార్జెస్ అండ్ పేమెంట్ మేడ్ బై ది బ్యాంక్. ఇంకా రివర్స్ దీనికి ఏమిటి? డైరెక్ట్లీ రిసీవ్డ్ బై ది బ్యాంక్. రిసీవ్డ్ అంటే రిసిప్ట్ అంటే ఏంటి? రిసిప్ట్స్ ఈ రెండు నీకు ఎక్కడొస్తాయి? అమెండెడ్ క్యాష్ బుక్ లో. ఎందుకు అంటే డైరెక్ట్ గా బ్యాంక్ కు లింక్ అయినాయి, అమెండెడ్ క్యాష్ బుక్ లో వస్తుంది. సో జనరల్ ఎంట్రీస్ రాస్తాము, బిఆర్ఎస్ వెయ్యం. సారీ, బిఆర్ఎస్ లో వెయ్యం, బిఆర్ఎస్ వేస్తాం, బిఆర్ఎస్ లో ఈ పాయింట్స్ తీసుకోము. రైట్, అర్థమైందా? ఓకే, ఇదండి మనకి కథ, బీఆర్ఎస్ లో తీసుకోము. సో మనము తయారు చేయాల్సింది ఏంటి అంటే జర్నల్ ఎంట్రీస్ రాయాలి, అమెండెడ్ క్యాష్ బుక్ చేయాలి, బీఆర్ఎస్ కూడా తయారు చేయాలి. అర్థమైందా మీకు? ఫస్ట్ నుంచి చెప్పుకొస్తున్నాను కదా. అమెండెడ్ క్యాష్ బుక్ లో మనం ఏవి రాస్తాము అంటే ఏవైతే డైరెక్ట్ గా బ్యాంక్ తో రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో క్యాష్ బుక్ లో ఒమిట్ చేశారు, అలాగే ఎర్రర్స్ ఇన్ క్యాష్ బుక్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనము అమెండెడ్ క్యాష్ బుక్ లో రాస్తాము. సో ఆ జర్నల్ ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో అమెండెడ్ క్యాష్ బుక్ లో రాసినట్లే మనం జర్నల్ ఎంట్రీస్ కూడా రాస్తాము. రాసుకున్నాక అమెండెడ్ క్యాష్ బుక్ వెళ్దాం. తర్వాత బీఆర్ఎస్ మామూలే కదండి, ఈ పాయింట్స్ వస్తాయండి బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్స్ లో. మరి ఇవెందుకు రావండి బీఆర్ఎస్ లో? ఆల్రెడీ అమెండెడ్ క్యాష్ బుక్ లో బ్యాలెన్స్ తోటే కదండి నువ్వు బీఆర్ఎస్ తయారు చేసేది. మళ్ళీ మళ్ళీ అడగవాకండి. ఈ పాయింట్స్ అర్థం అయితే నేను లెక్కలోకి తీసుకెళ్తాను మిమ్మల్ని. సరే, వెళ్దామా? గుడ్. చూడు, క్యాష్ బుక్ బ్యాంక్ అన్నమాట. సేమ్ డేట్స్ చూసుకోండి, ఫిబ్రవరి మంత్ ఆఫ్ ఫిబ్రవరి. పాస్బుక్ రెండింటితో సరిపోల్చుకోమంటున్నారు. మీరే కష్టపడండి, మేము చెప్పము అంటున్నారు. మామూలుగా అయితే చెబుతాడుగా ఏమని, చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ వాడే చూసుకుని, తర్వాత చెక్స్ సెంట్ ఫర్ కలెక్షన్ నాట్ క్రెడిటెడ్ బై ది బ్యాంక్ అలా చెప్పకుండా మీరే రాసుకోండి. ఏవైతే ఇష్యూ అవ్వలేదో, ఏవైతే అదే ఇష్యూ అయ్యి కూడా ఏవైతే ప్రెజెంట్ ఫర్ పేమెంట్ అవ్వలేదు, అలాగే ఏవైతే సెంట్ ఫర్ కలెక్షన్ అవి ఏవైతే కలెక్ట్ అవ్వలేదు, అలాగే బ్యాంక్ చార్జెస్ ఏవైతే క్యాష్ బుక్ లో ఎంటర్ అవ్వలేదో ఏంటి, అలాగే కస్టమర్ డైరెక్ట్లీ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అని చెప్పి క్యాష్ బుక్ లో రాయాలి, అవి మీరే ఏరుకోండి, మీరే రాసుకోండి అన్నాడండి. సరే రాద్దాం, తప్పేదేముంది, టైం టేకింగ్ ఇలాంటివి ఇస్తే సత్యమే. మేడం 5 నిమిషాల్లో లెక్క అయిద్ది అన్నారుగా, 5 నిమిషాలు అవ్వదు ఇలా ఇస్తే, ఎత్తుక్కోవాలి. సరే చూద్దాం. ఓకే అండి, నేనేమంటానంటే ఫస్ట్ మనం ఈ డెబిట్ సైడ్ ఆటిని క్రెడిట్ సైడ్ తో కంపేర్ చేద్దాం. డెబిట్ అనగానే రిసిప్ట్ సైడ్, మనం విత్ రిసిప్ట్ సైడ్ ఇక్కడ వచ్చేటప్పుడు క్రెడిట్ తో కంపేర్ చేద్దాం. ఫస్ట్ అంట ఒక 4 తీసుకుందాం. ఎందుకంటే ఇక్కడ నేను బోర్డు మీద చెప్పట్లేదు, అలాగే బుక్ కాదు ఇది, ఇక్కడ నుంచి ఇది ఇలా తీసుకోవాలి. క్వశ్చన్ పేపర్ అయితే అన్ని అక్కడే ఉండొచ్చు, లేదా పక్క పేజీకైనా వెళ్ళాల్సింది తప్పదు. క్వశ్చన్ పేపర్ అయినా బ్లూ అండ్ కో అంటండి, జిఎం లిమిటెడ్ అండి, రాబిన్స్ అన్లిమిటెడ్ అండి, వీళ్ళందరూ కూడా ఇక్కడ నాకు రిసిప్ట్ డిపాజిట్ లో ఉన్నారేమో చూస్తారండి నేను. 1570 అబ్బో, ఉన్నారు. వీళ్ళు రౌండ్ అప్ చేసేసేయండి, మాకు వీళ్ళతో పని లేదు. అంటే దీని అర్థం ఏంటంటే ఇదిగోండి, చెక్ సెంట్ ఫర్ కలెక్షన్ క్రెడిటెడ్. అర్థమైందా? చెక్స్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ బట్ నాట్ కాదు, ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ కాదండి, చెక్స్ డిపాజిటెడ్ అండ్
క్రెడిటెడ్ అని అర్థం 1570. అలాగే నెక్స్ట్ 2430 గురించి ఏంటి, అబ్బో ఇది కూడా ఉందండి మాకొద్దు ఈ పాయింట్ కూడా. అంటే ఏంటి, ఇక్కడ మనం డిపాజిట్ చేసేసాము, ఇక్కడ వీడు కూడా క్రెడిట్ చేసేసాడు. నెక్స్ట్ మనం ఎవరి చెక్ అయితే మనం డిపాజిట్ చేసామో వాళ్ళ అకౌంట్ లో నుంచి తీసి మన అకౌంట్ క్రెడిట్ చేశాడు. ఈ 910 కూడా నేను చూసానండి ఇక్కడ. సో 910ని కూడా తీసేయండి, మూసేయండి దీన్ని కూడా. నెక్స్ట్ 750 కూడా చూసానండి. 750 కూడా పాప మంచిదే ఇది కూడా, వీళ్ళందరూ కూడా. తర్వాత 4200. ఆహా, ఓకే. వీళ్ళు కూడా అవెన్యూ, అవెన్యూ సూపర్ మార్కా ఏదో మార్ట్ అనుకుంటా. 4200 రూపీస్. ఆ నాలుగు వాళ్ళ నుంచి వచ్చినటువంటి చెక్కును బ్యాంక్ లో వేస్తే బ్యాంక్ వాడు కూడా వాళ్ళ నుంచి మనకి క్రెడిట్ చేశాడు. ఇదిగోండి క్రెడిట్ చేశాడు. ఇంకేంటి బాధ నీకు, అక్కడ ఇక్కడ సమానంగా చూపిస్తుంటే. స్లీప్ వెల్ అంటండి పాపం, నిద్రపోయాడు వీడు పాపం. 940 రూపీస్ ఏదైతే చెక్ ఉందో, ఓకే, మనం డిపాజిట్ చేశాం కానీ వాడి అకౌంట్ నుంచి క్రెడిట్ చేద్దామంటే వాడు నిద్రపోయాడు, స్లీప్ వెళ్ళాడు. సో 940 రూపీస్ పాయింట్ ఏంటండి ఇక్కడ రాద్దామా, 940 గురించి అసలు ఏంటనే రాద్దామండి. ఏంటిది, రిసిప్ట్ రిసీవ్డ్ చెక్కే కదండి. ఏంటి, ఒక్క నిమిషం, నాకు సిస్టమ్, ఒక్క నిమిషం అండి, ఛార్జింగ్ పెడదాం. ఓకే, స్లీప్ వెల్ 940 రూపీస్ ని ఏం రాస్తామండి మనం. ఇదిగోండి రిసిప్ట్ సైడే కదా, రిసీవ్ చేసుకున్న చెక్కే కదండి. ఇదిగోండి ఇది ఏంటంటే ఆ పాయింట్ అసలు వాళ్ళు ఇవ్వలేదు నేను చెప్తున్నాను ఇలా. చెక్స్ సెంట్ ఫర్ కలెక్షన్ అనండి, లేదా చెక్స్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. క్రెడిట్ అయితే ఇక్కడ కనిపించాలిగా. ఇదిగోండి క్రెడిట్ అయితే ఇక్కడ కనిపించాలిగా, కనిపించలేదు మేడం. సో చెక్స్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ బట్ నాట్ క్రెడిటెడ్, లేదా బట్ నాట్ కలెక్టెడ్, క్రెడిటెడ్ బై బ్యాంక్. ఇదిగోండి ఈ ఈ ఎత్తుక్కోవడం అంతా లేకుండా మనకి ఈ పాయింట్ ఇచ్చేస్తున్నారు 940 రూపీస్. ఇక్కడ నెంబర్ ఏ నెంబర్ లోకి వస్తుందండి ఇది, చెక్స్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్, అవునా, ఇదేగా నెంబర్. అమెండెడ్ క్యాష్ బుక్ లోకి రాదు ఇది నెంబర్. మనం అక్కడ ఇచ్చినటువంటి నెంబర్ అయితే 2 అండి. తర్వాత వద్దులేండి, మళ్ళీ రెండు అంటే మీరు రెండో పాయింట్ అనుకుంటారు, తీసేయండి. అయిపోయిందండి, నేను ఇదంతా చూసేసాను. క్లియర్. సో దీన్ని ఇలా చేస్తే ఎలా అండి, దీనికి ఇక్కడ టిక్ కొడదామా, ఇలా రైట్ వేద్దాం. అలాగే ఇంకా ఏమైనా ఉన్నాయా, అయ్యో ఈ 2200 ఉందేంటి, అటు రౌండ్ అప్ చేయలేదు ఏమి చేయలేదు, ఏంటి అసలు ఇది. చూద్దాం. శ్రేయాదంటండి, శ్రేయ అంట ఎవరో 2200 రూపాయలు క్రెడిట్ చేసిందంటండి తీసుకొచ్చి మన అకౌంట్ లో. మరి ఇక్కడ ఏదండి, క్రెడిట్ చేస్తే మన రిసిప్ట్ లో రాయలేదు ఎందుకు, రిసిప్ట్ లో రాయాలిగా. అంటే ఏంటి దాని పాయింట్, ఇదిగోండి ఇక్కడ ప్లేస్ ఇచ్చి రాద్దాం. ఏ కస్టమర్, ఏ కస్టమర్ directly deposited into bank 2200 రూపాయలు. కస్టమర్ డైరెక్ట్ గా రాశాడు, క్యాష్ బుక్ లో రాయలేదు కాబట్టి నువ్వు అమెండెడ్ సిబిలోకి తీసుకురా. అలాగే జర్నల్ ఎంట్రీ కూడా రాయి. అర్థమవుతుందండి, జర్నల్ ఎంట్రీ రాయి, అమెండెడ్ సిబిలోకి తీసుకురా. క్లియర్, అంటే ఎంట్రీ రాసుకుని తెస్తున్నావు అని అర్థం లేదు. క్లియర్. పాయింట్ అంటే ఇక్కడున్న పాయింట్ లో ఎన్నో పాయింట్ అండి నేను చెప్పింది. ఏ కస్టమర్ డైరెక్ట్లీ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్, ఫోర్త్. ఇక్కడ ఇస్తున్నా నేను ఫోర్త్ అని, ఇక్కడ రెండు నేను స్టార్ పెడతా, ఇక్కడ స్టార్. రైట్, నెక్స్ట్ చూద్దాం. అయిపోయింది కదండి, ఇటు సైడ్ అంతా అయిపోయింది. ఇక రాండి మీరు పేమెంట్ సైడ్ కి. అంటే బ్యాంక్ పాస్బుక్ తో మనం ఎక్కడ సరిపోల్చాలి, డెబిట్ బ్యాలెన్సెస్ తో సరిపోల్చాలి. భగవాన్ దాస్ 1980 రూపీస్. చెక్స్ ఇష్యూడ్ ప్రెజెంట్ అయిందా లేదా, చెక్స్ ఇష్యూడ్, చెక్స్ ఇష్యూడ్ ఇదిగోండి 1980 ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. అయితే ఎందుకు మాకు, క్లోజ్ చేసేయి, మూసేసేయండి దాన్ని. 1980 తర్వాత ఇదేంటో ఇది 1500. మారుతి లిమిటెడ్ చెక్స్ ఇష్యూడ్ టు మారుతి లిమిటెడ్ 1500 రూపీస్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. నో, ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్, దీన్ని కూడా మూసేయి. 1500 తర్వాత 1500 లేదుగా, అయిపోయింది. జాక్సన్ లిమిటెడ్ 54,000 వాళ్ళకి చెక్స్ ఇష్యూ చేశామండి. 54,000 ఏడ కనిపించట్లేదే మాకు, ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ అవ్వలేదే. 59,000 రూపాయలకి తీసే బయటకి, 54,000 తీ బయటది, 54,000 రూపాయలు. ఇదిగోండి చెక్స్
issued but not presented for payment, but not presented ఫర్ పేమెంట్. ఎంత అర్థం ఉందండి, ఎంత చక్కగా ఇచ్చారండి సిఏ ఫౌండేషన్ బుక్ లో. నేను చెప్తున్నాను, సిఎంఏ వాళ్ళకి ఇంత క్లారిటీగా లేనే లేదు. సిఏ ఫౌండేషన్ చేసుకున్న వాళ్ళకి సిఎంఏ చూడండి బుక్ చాలా ఈజీగా ఉంటుంది. 54,000 రూపీస్. ఇంత ఈజీగా మాత్రం లేదండి. చాలా బాగా చాలా నీట్ గా చక్కగా ఎవరికి వాళ్ళకి అర్థమైపోతుంది. ఇది మనం చేసిన దాంట్లో ఫస్ట్ పాయింట్ అండి. ఇది కూడా మనకి ఎమెండెడ్ క్యాష్ బుక్ లో రాదు. తర్వాత 54,000 రైట్. పీసీ కంప్యూటర్స్ 1,420 రూపాయలు. నువ్వు 1,420 రూపాయలు లేదండి ఇక్కడ. పీసీ కంప్యూటర్స్ కూడా లేదండి. 1,420 రూపాయలు పీసీ కంప్యూటర్స్. చెక్స్ ఇష్యూడ్. ఇది కూడా ఒకటో నెంబర్ కేటగిరీ. ఇవన్నీ కూడా ఓ చాలా ఉన్నాయి. ఇదంతా రాయనులే కానీ నేను ఇక్కడ లైన్ గా పెట్టేద్దామా. 54,000. నెక్స్ట్ 1420. ఏ ఇంకా 1420, 1,420. తర్వాత షివ్ గ్యారేజ్ 49,000 చూద్దామా. అబ్బో ఉంది, మూసే. 49,000 రూపాయలు క్లోజ్. ఇది కూడా నెక్స్ట్. పీసీ కంప్యూటర్స్ అయిపోయింది కదండి, టిక్. పెట్టి క్యాష్ 1,500 రూపీస్ ఉందా. పెట్టి క్యాష్ ఇదిగోండి ఉంది. ఇదిగోండి నెంబర్ చూసుకోండి, 400,645. 400,465. అయిపోయింది, క్లోజ్. 21 ఉందా శ్వేత. 2,100 శ్వేత. ఎక్కడున్నావమ్మా, లేదు శ్వేత. సో 2,100 చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ శ్వేత. తర్వాత ఏవి పార్ట్నర్స్ 5,200. ఏవి పార్ట్నర్స్ 5,200 లేదు. 5,200 రూపీస్. తర్వాత అయిపోయినాయా. ఏవి పార్ట్నర్స్ అయిపోయిందండి. అయితే ఇక్కడ మనకి ఒక 1, 2, 3, ఈ 3 పాయింట్స్ ఏంటి అంటే ఎక్కడున్నాయండి, పాస్బుక్ లో డైరెక్ట్ పేమెంట్. అర్థమవుతుందా. నేను చెప్పాను కదా ఇక్కడ నీకు 4వ పాయింటేనా. 3వ పాయింట్లో బ్యాంక్ చార్జెస్ అండ్ పేమెంట్స్ మేడ్ బై డైరెక్ట్ బ్యాంక్. డైరెక్ట్ మీద డైరెక్ట్ గా పే చేసేసినాయి అంటండి. వాటి పేరు రాద్దామండి మనం. ఫోర్త్ది ఏంటి, 4వ పాయింట్ ఇక్కడ చేరుద్దామా. 4వది కాదు, 3 ఇచ్చాం దానికి నెంబర్ ఏంటి. బ్యాంక్ చార్జెస్ అండ్ పేమెంట్స్ డైరెక్ట్లీ మేడ్ బై ది బ్యాంక్. ఏమేమి ఉన్నాయండి, ఒకటేనా, 3 ఉన్నాయండి. 3,800. 3,800 కామా 1030. 1030. ఇంకా 2538 బ్యాంక్ ఛార్జెస్ అండి. 2538, 2,538 రూపాయలు. ఇంతే. ఇది కూడా మనకి డైరెక్ట్ గా బ్యాంక్ లో ఎంటర్ అయింది కాబట్టి అమెండెడ్ సిబిలో రాసుకుందాం జర్నల్ ఎంట్రీ ద్వారా. ఇంతే. క్లియరా. సో మనం జర్నల్ ఎంట్రీస్ తో స్టార్ట్ చేస్తే మనకు వచ్చేవి ఎంట్రీస్ ఎన్ని అంటే ఇదిగోండి, మొత్తం టోటల్ గా 1, 2, 2 ఎంట్రీస్ రాస్తామండి. ఓకే రైట్. ఏ కస్టమర్ డైరెక్ట్లీ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అంటే అమౌంట్ వచ్చి బ్యాంక్ లో పడుతుంది. డబ్బులు ఎవరి నుంచి వస్తున్నాయి అంటే కస్టమర్ నుంచి. సరే ఎంట్రీ ఏంటండి దీనికి, ఇదిగోండి బ్యాంక్ అకౌంట్ డెబిట్ 2,200 రూపీస్ టు. ఆమె పేరు ఏంటంటే 2,200 రూపాయలు ఆమె పేరు. నేమ్ ఏంటి ఆమె గారి పేరు. నేమ్ నేమ్ వెళ్ళిపోయాము, ఇంకోసం వెళ్ళిపోయామా ఏంటి. నేమ్ వేర్ ఈజ్ యువర్ నేమ్. 2,200. ఇదిగోండి శ్రేయ. శ్రేయ టు శ్రేయ అకౌంట్. శ్రేయ అకౌంట్ రాసుకోండి. స్టార్ట్ చేశానండి సమ్ సొల్యూషన్ ఇక్కడ నుంచే. తర్వాత ఒక ఎంట్రీ రాసేసాం మేడం. నెక్స్ట్ ఏంటి, అమెండెడ్ క్యాష్ బుక్ లో ఏం రాస్తామండి. అమెండెడ్ క్యాష్ బుక్ లో జర్నల్ ఎంట్రీస్ ద్వారా అమెండెడ్ క్యాష్ బుక్ రాస్తున్నాం. ఏవైతే క్యాష్ బుక్ లో రాయలేదో ఓన్లీ బ్యాంక్ పాస్బుక్ లో రాసినవి, ఏవైతే బ్యాంక్ వాడు కలెక్ట్ చేసినవి లేదా పేమెంట్ చేశాడు నేరుగా, అది బ్యాంక్ ఛార్జెస్ ఒకటి, పేమెంట్స్ ఏమైనా డైరెక్ట్ గా చేస్తే డబ్బులు వెళ్ళిపోతున్నాయి. ఓకే. పే నిమిత్తము అంటే ఇక్కడ రాసాం మనం ఈ 3. ఇదిగోండి
రూపీస్ ప్రీమియము, తర్వాత సవిత, తర్వాత బ్యాంక్ చార్జెస్. ఎక్స్పెన్సెస్ డెబిట్ ఏమని రాస్తామండి మనం ఇప్పుడు? బ్యాంక్ చార్జెస్ అకౌంట్, అకౌంట్ డెటార్ సవిత, అకౌంట్ డెటార్ ప్రీమియం, అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. క్యాష్ బుక్ లో రాసుకున్నాడు. ఆ మూడు అమౌంట్ రాసేసుకో. 3008 బ్యాంక్ చార్జెస్ 2538, 2538. నెక్స్ట్ సవితానా, ఆమె పేరేంటి? సవిత 1030, 3800. 3800 రూపీస్. మొత్తం టోటల్ అమౌంట్ యాడ్ చేద్దాం. క్యాల్సి ఎక్కడ పెట్టామండి? 3538 ప్లస్ 1030 ప్లస్ 3800 ఇది ఈక్వల్ టు మొత్తం 8368 అండి. అయిపోయింది. ఇప్పుడు అమెండెడ్ క్యాష్ బుక్ స్టార్ట్ చేసుకో. అమెండెడ్ క్యాష్ బుక్, amended or adjusted, amended CB, balance as, sorry, బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్, బ్రాడ్ డౌన్ కదా రాయాలి. బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, క్యాష్ బుక్ లోకి వెళ్ళిపోండి. బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత తీసుకొస్తున్నామండి మనం? 36,600 రూపాయలు, 36,600 రూపీస్. మంత్ ఎండింగ్దే కదా మనం చేస్తున్నాం, మంత్ ఎండింగ్దే తీసుకోవాలి. 36,600 రూపీస్. ఇదిగోండి టు శ్రేయ రిసిప్ట్స్ లో 2200 పై. ఇవన్నీ నేను సెపరేట్ గా రాయటం లేదులే, మొత్తం 8368 రాసేసి ఒకసారి చెక్ చేద్దామండి సమ్ కూడా. కొంచెం ముందుకెళ్ళి ఏదైనా మిస్టేక్. ఇది చూసారా, నేను 1032,538 ఏదో మిస్టేక్ చేశాను. 2538 కదా, మొత్తం యాడ్ చేస్తే 7 అంట కదా. ఎందుకు నాకు అలా వచ్చింది? 325. అందుకే నేను ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుని వెళ్తాను. ఓకేనా? క్యాష్ బుక్ లో ఇదిగోండి ఇవి సెపరేట్ గా రాశారు, మనమేం కలిపి రాసేసాం అంతే. ఓకేనా? బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 36,600, డైరెక్ట్ రిసిప్ట్ ఇన్ బ్యాంక్ 2200, బ్యాంక్ చార్జెస్, ఇన్సూరెన్స్ ప్రీమియం, ఈ మూడు. ఓకేనా? బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఇంత వచ్చింది. ఇదిగోండి ఈ మూడు సెపరేట్ గా రాశారు, నేను రాయలేదు. రాద్దామంటే రాద్దాం. బ్యాంక్ చార్జెస్ బీసీ బై సవిత అనుకుంటా పేరు, శ్రేయాను సవితాను ఒకసారి చెక్ చేసుకోండి. బై ప్రీమియం 2538, 1030, 3800. ఓకే, మొత్తం యాడ్ చేస్తే 36,600 ప్లస్ 2200 ఈజ్ ఈక్వల్ టు 38,800. 38,800 మైనస్ 2538 minus 1038 minus 3,800. This is equal to 31,424. 31,424 by balance carried down. ఇది brought down 31,424. ఒకసారి చెక్ చేద్దాం. 31,424 రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తామండి? బిఆర్ఎస్ డ్రా చేద్దామా? ఇది సమ్ ఇలా. కొంచెం మనం ఇలాంటి సమ్స్ కి జాగ్రత్తగా చేసుకో, టైం ఎక్కువే పడుతుంది. స్మాల్ వన్ ఇనఫ్. ఓకే, ఇక్కడ రాద్దాం. బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ యాజ్ ఆన్ 31st కాదు 28 ఏమో మరి, ఫిబ్రవరి మంత్ కదా, 29 28 చూద్దాం. రైట్. బ్యాలెన్స్ యాజ్ పర్ amended CB 31,424 యాడ్ లెస్. ఏవి మాత్రమే తీసుకోవాలి? ఏవి మాత్రమే తీసుకోవాలి అంటే క్యాష్ బుక్ లో ఎంటర్ అయ్యి ఏవైతే బ్యాంక్ లో పడలేదో వాటిని బ్యాంక్ స్టేట్మెంట్ లో తీసుకోవాలి. క్యాష్ బుక్ లో రాసిన చెక్స్ ఇష్యూడ్ ఏమైనా ఉంటే వెతకండి. ఉన్నాయిగా, చెక్స్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ బట్ నాట్ క్రెడిటెడ్ 940 రూపీస్ ఉంది కదండి,
ఇదిగోండి 940 రూపీస్. చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ అంటే క్యాష్ బుక్, పాస్బుక్, చెక్స్ ఇష్యూ చేసాము, తగ్గిపోయింది. మనం బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ కాబట్టి మళ్ళీ తిరిగి యాడ్ చేస్తాము. అమౌంట్ వచ్చేటప్పుడు 940 రూపీస్, 940 రూపాయలు. యాడ్ అన్నానా నేను? 940 రూపీస్. చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. చెక్స్ ఇష్యూడ్ అదేనండి మనం చూసింది రాంగా. చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ కాదు, మనం చూసింది చెక్స్ డిపాజిట్ ఇన్ టు బ్యాంక్ కదండి. సరే ముందైతే ఈ పాయింట్ రాద్దాము. ఏంటి? చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ రాద్దాము. చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. బట్ నాట్ ప్రెజెంటెడ్. ఎన్ని చెక్కులు? 54,000, 1420, 2,100, 5,200 మొత్తం యాడ్ చేసి ఇక్కడ ఎలా అయితే చేశారో మనం కూడా ఇదిగోండి మొత్తం కలిపి రాయకుండా ఇదిగోండి ఇక్కడ చెప్తా చూడండి. జాక్సన్ లిమిటెడ్, పీసీ కంప్యూటర్స్, శ్వేత, ఏవి పార్ట్నర్స్ ఇలా రాసుకోండి మీరు కూడా. ఇదిగోండి మనం ఇక్కడ ఆల్రెడీ ఇదిగోండి 15,400, 54,000, 1420, 2,100, 5,200 ఆ పేర్లు ఏవైతే ఉన్నాయో మనం ఇక్కడ ఆల్రెడీ టిక్ చేసుకుని ఉంచామండి. ఇదిగోండి ఎక్కడ మన సమ్ ఏదండి? ఇదిగోండి టిక్ చేసామే. ఇదొకటి, ఇదొకటి, నెక్స్ట్ ఇది, ఇది రాద్దామా? బిఆర్ఎస్ రాద్దాం. చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఏంటండి? వాడి పేరు జాక్సన్ అనుకుంటా. జాక్సన్ 54,000. ఓకేనా? నెక్స్ట్ ఇంకా జాక్సన్, పీసీ కంప్యూటర్స్, శ్వేత, పీసీ కంప్యూటర్స్, శ్వేత తర్వాత వచ్చి నీకు ఏవి పార్ట్నర్స్. ఏవి పార్ట్నర్స్ 1420, 2,100, 5,200 ఇవన్నీ యాడ్ చేస్తాం. 54,000 ప్లస్ 1420 ప్లస్ 2,100 ప్లస్ 5,200 ఈజ్ ఈక్వల్ టు 62,720. 62,720 ఒకసారి చెక్ చేద్దాం ఎందుకైనా మంచిది. 62,720 అయినా రైట్. మొత్తం యాడ్ చేస్తే ప్లస్ 31,000 ఇంకా ఉందండి అవ్వలేదు. ఇక్కడ వరకు రాశాను నేను 94,144. ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూషన్ లెస్ ఉంది కదా, ఇంకా లెస్ పాయింట్ ఇక్కడ తీసుకున్నాం. లెస్ డిపాజిటెడ్ ఏమైనా ఉంటే చూడండి అంతే. చెక్స్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్, చెక్స్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ ఒక్కటే పాయింట్ అండి 940 రూపీస్ అంతే అయిపోయింది. ఇంకా మిగిలినవి అమెండెడ్ లో రాసాం. ఇంకా ఏమైనా ఉన్నాయంటే వాటికి డిఫరెన్స్ లేదు, బాగానే ఉన్నాయి. చెక్స్ డిపాజిటెడ్ 940, 940 రైట్ అయిపోయింది సార్. ఇలా చేయాలి. 940 minus 940 is equal to 93,204 balance as per పాస్బుక్. చాప్టర్ ఓవర్ అండి. ఫస్ట్ సమ్ మీద వదిలేసినట్టున్నాం. వీటన్నిటిని బట్టి మీరు ఆ ఫస్ట్ సమ్ మీద ట్రై చేయాలి. ఓకే ఇదిగోండి అయిపోయాయి రైట్. దీని తర్వాత రెక్టిఫికేషన్ ఆర్ బిల్స్, తర్వాత వాటితో పాటుగా కంపెనీ అకౌంట్స్ కూడా స్టార్ట్ చేస్తా 2 or 3 days లో. ఓకే అండి.